హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా బర్త్డే వ్లాగ్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. మదర్స్కి బర్త్డే అయినా ఎంత స్పెషల్ డే అయినా ఇంట్లో వర్క్స్ తప్పవు కదండి. సో లేచి డైలీ రొటీన్ వర్క్స్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు బర్త్డే అంటే 1 మంత్ బిఫోర్ నుండే ఎదురు చూసేవాళ్ళం. కానీ పెద్దగా అయ్యాక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంకా పిల్లలు అయ్యాక అసలే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ 2 years బ్యాక్ అనుకున్నాను, నా బర్త్డేని నేను ఎందుకు స్పెషల్గా ఫీల్ అవ్వకూడదు అని. ఎవరో మన బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలి, విష్ చేయాలని ఏముంది. నీ బర్త్డే నీకు స్పెషల్, అందరికీ కాదు. ఒకవేళ 1 or 2 times చేస్తారు. ఏదో సర్ప్రైజెస్, కేక్ కట్టింగ్ అంటే నీ బర్త్డే కాదు కదా. యు ఆర్ ఏజింగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఉన్న కాస్త లైఫ్లో నీకు అనిపించింది నువ్వు చేయి. సెలబ్రేట్ యువర్ బర్త్డే యాజ్ యువర్ విష్ అని. నా ఏజ్ అవుతున్న కొద్దీ నా ఆలోచన విధానం మారుతూ వస్తుంది. ఒకప్పుడు ఎంత డివోషనల్, డిసిప్లిన్గా ఉన్నా కూడా కొన్ని థాట్స్ వేరేగా ఉండేవి. అందరితో బాగా కలిసి ఎంజాయ్ చేయాలి, బయట ఫుడ్ని బాగా తినాలి, సిటీ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం ఉండేది. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం ఉండేది. బట్ ఇప్పుడు నేను వేరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. లోన్లీగా నా మీ టైం చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను. అండ్ నేచర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే నచ్చట్లేదు, అంత ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది. బయట ఫుడ్ అంటేనే నచ్చట్లేదు. నేను రెగ్యులర్గా చేసుకునే నా వంటలు మాత్రం బాగా ఇష్టంగా తింటాను. అండ్ నేను నాకంటే పక్క వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. దానివల్ల చాలా బాధపడేదాన్ని కూడా. బట్ ఇప్పుడు నేను వేరు. ఫస్ట్ నన్ను నేను ప్రయారిటైజ్ చేసుకుంటున్నాను. ఇది సెల్ఫిష్ అని నేను అనుకోను. సెల్ఫిష్కి సెల్ఫ్ లవ్కి చాలా తేడా ఉంది. దీని గురించి ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను. మళ్ళీ చెప్తే మీకు బోర్ కొడుతుందేమో. ఈవెన్ నాకు ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. ఫొటోస్ దిగాలి అంటే నేను పెళ్ళైన కొత్తలో నా హస్బెండ్తో దిగడం తప్ప సింగిల్గా దిగేదాన్ని కాదు. తను లేని ఫోటోకి మీనింగ్ ఉండదు అని. అండ్ పిల్లలు పుట్టాక పిల్లలతో తప్ప సింగిల్గా దిగేదాన్ని కాదు. నాకు ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. కానీ అది అందరికీ ఇష్టం ఉండాలని లేదు కదా. తర్వాత మెల్లగా ప్రతిసారి అందరితో కలిసి దిగాలని ఏముంది, నాకు నేను సింగిల్గా పిక్స్ దిగాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే మీరు చూస్తే 2024 నుండి నా సింగిల్ పిక్స్ ఎక్కువగా ఉంటాయి. నాకు నచ్చిన అవుట్ఫిట్స్ వేసుకొని దిగుతుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న ఏజ్ మళ్ళీ రాదు. ఇప్పుడు సెట్ అయ్యే అవుట్ఫిట్ ఇంకొంచెం ఏజ్ అవుతే అస్సలు సెట్ అవ్వవు. సో అలా నచ్చిన ప్రతిదీ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ నేను స్పెషల్గా ఒక థీమ్తో ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకున్నాను. కానీ అది కుదరదు అని ఇంకోటి ప్లాన్ చేసుకున్నాను. అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ జాబ్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదండి. ఇప్పటి వరకు వచ్చిన శాలరీ అంతా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి వాడాను. బట్ ఈ మంత్ శాలరీ మాత్రం మొత్తం నాకే నేను వాడుకోవాలి అనుకున్నాను. బికాస్ ఐ డిజర్వ్ ఇట్ అనిపించింది. నేను వైఫ్గా, మదర్గా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఎంతో చేస్తున్నప్పుడు నా కోసం నేను ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యి నా బర్త్డేని నేనే స్పెషల్గా ఫీల్ అవ్వాలి అనుకున్నాను. అందుకే నా షూట్కి సంబంధించిన అవుట్ఫిట్స్ కొన్నాను. నేను టెర్రస్ పైకి వెళ్ళే టైంలో నా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు. అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళాను. కొద్దిసేపు ఉండి కిందకి వెళ్దాం అనేలోపు పిల్లలు సడన్గా పైకి వచ్చి విష్ చేశారు. ఈ మూమెంట్ బాగా క్యాప్చర్ అయింది. ఈరోజంతా ఏమైనా సరే హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను. తర్వాత గుడికి వెళ్ళాము. నాకు అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి అనిపించింది. అలా చాలాసేపు కూర్చొని అటు నుండి అటు బ్రేక్ఫాస్ట్కి బయటకి వెళ్ళాము. ఈరోజు కిచెన్కి మాత్రం లీవ్ తీసుకుంటానని చెప్పాను. కిచెన్ వర్క్ ఒక్కటి లేకపోతే ఎంతో పని లేనట్టు ఉంటుంది. వంట చేస్తే మళ్ళీ గిన్నెలు, కిచెన్ క్లీనింగ్ అలా ఎన్నో ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చాక మా బాబు నన్ను ఏవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా నేను మా పాప కలిసి బయటకి ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళొచ్చాము. ఆ తర్వాత అందరం కలిసి బర్త్డే థీమ్కి కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ చేస్తున్నాము.
ఇంట్లో ఎవరికి కేక్ ఇష్టం ఉండదు, అందుకే ఒక ఆర్టిఫిషియల్ కేక్ తయారు చేస్తున్నాము. మళ్ళీ లంచ్కి బయటికి వెళ్ళి తినేసి వచ్చి పడుకున్నాము. ఈవినింగ్ లేచాక మా వాళ్ళు డెకరేషన్కి ప్రిపేర్ చేస్తున్నారు. నేను మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టాను. ఫస్ట్ టైం మా వాళ్ళు నా బర్త్డే వాళ్ళు అయ్యారు అని హ్యాపీగా అనిపించింది. ప్లాన్ నాది అయినా బాగా సపోర్ట్ చేస్తారు కదా, అది చాలు అనుకున్నాను. ఎప్పటి నుండో కొనాలి అనుకున్న కొన్ని విష్ లిస్ట్ ఐటమ్స్ని నా బర్త్డేకి నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను. అందులో ఈ ఎల్లో కలర్ వాటర్ బాటిల్ ఒకటి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మానేసి కొన్ని ఇయర్స్ అవుతుంది. నేను వాటర్ తాగడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకే నాకు నచ్చిన కలర్ వాటర్ బాటిల్ కొనాలి అనుకుని విష్ లిస్ట్లో ఎప్పుడో పెట్టుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ఇయర్స్ వాటర్ బాటిల్కి ఇంత పెట్టడం అవసరమా అని ఆగాను. బట్ నాకు ఏదైనా బాగా నచ్చితే ఎంత కాస్ట్ ఉన్నా పెడతాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర చాలా వాచెస్ ఉన్నాయి, కానీ ఒక మంచి గోల్డ్ కలర్ మెటల్ వాచ్ కొనాలి అనుకున్నాను. యాక్చువల్ బడ్జెట్ 3K పెట్టుకొని వెళ్ళాను. కానీ అక్కడ వాచ్ కాస్ట్ చూసి సరే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అనుకొని ఇంటికి వచ్చాను. కొనడానికి ఎంతో ఆలోచించాను, కానీ ఒకటి అనిపించింది, ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తున్న నువ్వు ఒక వాచ్ కొనడంలో తప్పులేదు అని. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అదే వాచ్ కొన్నాను. అలాగే ఈ బర్త్డేకి గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్నాను, కానీ గోల్డ్ రేట్ ఏమో ఎక్కడో ఉంది. సో నా బడ్జెట్లో డైలీ వేర్కి బ్రాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఫస్ట్ పంచలోహం బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇదే మోడల్లో, కానీ లుక్ అంతగా బాగా అనిపించలేదు. సో మళ్ళీ బ్రాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డైలీ స్కూల్కి వెళ్ళడానికి ఒక బ్యాగ్ తీసుకున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు జాబ్ మానేసాను అనుకోండి, మరో వీడియోలో చెప్తాను ఎందుకు అని. అండ్ ఈ శారీ విషయానికి వస్తే ఇది మింత్రాలో తీసుకున్నాను. యాక్చువల్గా ఎల్లో కలర్ సీక్వెన్స్ శారీ తీసుకోవాలి అనుకున్నాను, కానీ నా బర్త్డే థీమ్ గోల్డ్ అనుకున్నాను. అందులో ఆ రోజు స్పెషల్ అక్షయ తృతీయ కూడా ఉంది. ఆ రోజు స్పెషల్ గోల్డ్ కదండి, అందుకే గోల్డ్ కలర్కి షిఫ్ట్ అయ్యాను. తర్వాత అనిపించింది మంచి డెసిషన్ తీసుకున్నాను అని. అయితే ఈ శారీ నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను. బార్డర్ని బ్లౌజ్ని చేంజ్ చేశాను. డీటెయిల్గా షార్ట్లో షేర్ చేశాను చూడండి. ఒక పక్కన నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. మా పిల్లలు నేను వచ్చేసరికి టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టారు. నేను పిల్లల బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తానో వాళ్ళు నాది అలాగే సెలబ్రేట్ చేయాలని ట్రై చేశారు. నిజంగా ఆ ఎఫర్ట్, ఆ ఇంటెన్షన్ చాలు కదా అనిపించింది. ఇంకా రెడీ అయ్యాక ఫొటోస్ దిగాను, వీడియోస్ తీసుకున్నాను. నేను ఇలా చేస్తూ ఉంటే మా పాప నా కోసం లెటర్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా ఇచ్చింది. మళ్ళీ ఈ బర్త్డేకి కూడా అలాగే లెటర్ రాసి ఇచ్చింది. దాంట్లో నాకు విష్ చేయడంతో పాటు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసింది. అమ్మ, నువ్వు నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తావో నాకు నీ బర్త్డే అలా సెలబ్రేట్ చేయాలి అనిపిస్తుంది అని రాసింది. పిల్లలు అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి. పైకి చెప్పరు, కానీ వాళ్ళకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇదండి నా బర్త్డే. ఇలా హ్యాపీగా జరుపుకున్నాను. ఏ టైంలో అనుకున్నానో కానీ అనుకున్నట్టు బాగా చేసుకున్నాను. కొనాలి అనుకునే అన్ని కొన్నాను. నేను ఇమాజిన్ చేసుకున్న దానికంటే కూడా బాగానే అయింది.
సమ్ టైమ్స్ మన హ్యాపీనెస్ కోసం మనమే రీజన్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను.